ఆలస్యమైతే ఆలస్యం అవ్వచ్చు గాక కానీ లాస్ట్కు గెలిచేది ధర్మమే అంతే కదా. ఈ మాట మల్లో మల్క రుజువైంది. కుట్రలు కుతంత్రాలతోని షెయ్యిపాటి ఎంత గూండాగిరి చేసినా కారు పార్టీకే జై కొట్టిర్రు. క్యాతనపల్లి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ఏ గెలిచింది. షెయ్యిపాటి తోక ముడిచింది, ఇజ్జత్ దించుకున్నది. ఆగో షెయ్యిపాటి తుక్కుడం అయిందోలా. అధికారంలో ఉన్నాం, అంతా మాదే రాజ్యం, జనం తీర్పుతోని సంబంధం లేదు అన్నట్టే చేసినందుకు మంచిగా బుద్ధి చెప్పారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిచెల సుధారానక్క మున్సిపల్ చైర్పర్సన్ అయింది. బీఆర్ఎస్ మద్దతుతోని సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితక్క వైస్ చైర్మన్ చేసిరు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది కదా. 10 వార్డులలో బీఆర్ఎస్ గెలితే 4 వార్డులలో సిపిఐ గెలిచింది. ఇక షెయ్యిపాటి ఏమో 7 జాగలలో గెలిచింది. అంటే బీఆర్ఎస్ సిపిఐ కూటమికే బలం ఎక్కువ ఉన్నది. మరి బలం ఎక్కువ ఉన్న వాళ్ళకు చైర్పర్సన్ అత్తే కదా. కానీ జనము ఓట్లేయకున్నా ఎక్కువ వార్డులు గెలవకున్నా షెయ్యిపాటి గా మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీలో కూర్చునేందుకు ఒక తనలాడిందా రౌడీజం చేసింది, గూండాగిరి చేసింది. ఈ అన్యాయానికి అడ్డంగా ఉన్నందుకు బాల్కా సుమను బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేయించింది. వాళ్ళు కుతంత్రంతోని చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఆగిపోయింది. అప్పుడు లాస్ట్ కు కోర్టు ఆర్డర్ తోని శనివారం నాడు చైర్పర్సన్ ఎన్నికను మల్లబెట్టిరు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ సిపిఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎన్నిక ప్రశాంతంగా గడిచింది. ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అయ్యారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జరిగినటువంటి ఈ కలయిక ఇది రాష్ట్ర రాజకీయాల్లో డెఫినెట్ గా ప్రజలకు మంచి చేసేదిగా, మన ఈ కోల్బెల్ట్ ఏరియా ప్రాంతానికి మంచి చేసేదిగా ఇది ముందుకు సాగాల్సిందిగా అభిలషిస్తూ, దానికోసం మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ముందుకు సాగం. ఇంతకుముందు కూడా ఒకటి అనుకున్నాం, మేము పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఒక సమన్వయ కమిటీ లాంటిది, అటువైపు నుండి సిపిఐ నుండి 2 బీఆర్ఎస్ నుండి 2 ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఒక సమన్వయ కమిటీలా వేసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ అభివృద్ధి పనుల విషయంలో కానీ పాలకవర్గానికి సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు సాగాలని చెప్పి అనుకున్నాం. దాన్ని కూడా పొత్తు ధర్మంలో భాగంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీ మీడియా అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజంగా హృదయపూర్వకంగా ఎంత సపోర్ట్ చేసిందంటే ఈ 2 నెలలుగా, సుమారుగా ఈ 2 నెలలుగా మామూలు సపోర్ట్ చేయలేదు. మీకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. మీరు కూడా రకరకాలుగా మిమ్మల్ని కూడా అన్నారు. అయినా కూడా మీరు న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండే విధంగా మీడియా డెమోక్రసీలో 4th ఎస్టేట్ దీని స్థాయి, దీని స్థానం, దీని గౌరవం, దీని పరపతి తగ్గకుండా కాపాడాలని చెప్పి రామకృష్ణాపూర్, మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరుకు సంబంధించినటువంటి మీడియా మిత్రులు, ముఖ్యంగా మా రామకృష్ణాపూర్లో అయితే నెక్స్ట్ లెవెల్ మీరంతా అందరూ. తర్వాత మా స్టాఫర్లు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ మంచిర్యాల కానీ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తారు. ఈ దెబ్బతో అధికార పార్టీ అలా ఎత్తుకోకుండా ఇందువల్ల అధికారం ఉన్నది కదా అని విరవీగితే లాస్ట్కి ఏమైతుందో మంచిగా అర్థమైనట్టున్నది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా కాంగ్రెస్ పార్టీ కథమైంది. దొంగదారిల మున్సిపాలిటీని తీసుకుందామని ప్రిపరేషన్ వేసి కౌన్సిలర్లను కొనేదాకా వేరు. వాళ్ళందరూ మూతోడు జవాబు చెప్పారు. చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి టైకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికైండు. స్టే వచ్చిందని చెప్తే తర్వాత మేము కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఓటు 2 డేట్లు అయినాయి. డేట్లు అయిన తర్వాత ఈ రోజు 4/4/2026 రోజు పెట్టాలని వచ్చింది. ఈ రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చిండ్రు. మేము కూడా అందరం 25 మంది అటెండ్ అయిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే ఎలక్షన్ పెడతాము, ఇట్లా ఆగదు అని చెప్పిండ్రు వచ్చిన ఆఫీసర్లు. వాళ్ళంతలో వాళ్ళే మేము బైకాట్ అయిపోతున్నామో వెళ్ళిపోయినాం. ఏకగ్రీవంగా చైర్మన్ నేను టేకుల సుదర్శన్ రెడ్డి అని నేనైనా, శ్యామల భాస్కర్ బీజేపీ తరఫున వైస్ చైర్మన్ వాళ్ళైండ్రు. ఇక ఖానాపూర్లోనైతే అంత లొల్లి చేసి ఇక మున్సిపల్ కుర్చీ తగ్గదని వాళ్ళకి అర్థమైపోయి దౌర్జన్యాలకు దిగి ఎమ్మెల్యే వెడ్మబొజ్జ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కావాల్సుకొని లడాయి పెట్టుకున్నారు. అసలు ఎన్నికలు చక్కగా జరగని అధికారంలో పార్టీలో ఉంది గట్ల చేయొచ్చు. ఇదేనా తరిక? అదేనా ప్రజాస్వామ్యం అంటే కథ గాని. ఇక లాస్ట్ కు ఎలక్షన్ ఆఫీసరు ఈ ఎన్నికను ఐతారానికి వాయిదా చేశారు. అధికారం అండతోనే కుట్రాలకు ఎంత జరగబడ్డారో అధికార పార్టీ ఆగిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి లేదని రుజువు.